వామ్మో! ఓరి నాయనో! ఓరి భగవంతా! అసలు కండక్టర్లకు గింతగనం శక్తులున్నాయని, వాళ్ళకు సర్కస్ ఫీట్లు కూడా తెలుసని నిజంగా చెప్తున్నానోళ్ళ వాళ్ళకు కూడా తెలవలేదోల్లో. అసలు వాళ్ళ విన్యాసాల ముందు బొంబాయి సర్కసు, జెమినీ సర్కస్ ఫీట్లు కూడా వేస్టే అనిపిస్తాయి. వాళ్ళకి తెలవని టాలెంట్‌ను ఇన్నేళ్లకు వాళ్ళు బయట పెట్టుకుంటాండ్రు. ఏమాయ మల్లేశ్వరి నీకు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంత కన్‌ఫ్యూజ్‌గా చెప్తున్నావేంది అని అనుకుంటున్నారా? అయ్యో కన్ఫ్యూజన్ ఏం లేదోల్లా. అవో క్లారిటీగా చూడండి మీరే. ఫస్ట్ ఇది అయితే చూడుర్రి, వెనక సరి మీరే నాకు ముచ్చట చెప్తారు ఇక. అర్థమైందా అనోళ్ళ? మన తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ల కథ యోగి ఇట్లా అయింది. టికెట్ తీసుకునేందుకు యోగి ఇట్లా ఫీట్లు చేయవలసి వస్తుంది పాపం. కానీ ఏమన్నా పోయిండా ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు కదా. అసలు అయితే మీకు ఇదొకటే చూస్తున్నా గానీ దినం ఎన్నో బస్సులల్లా గిసొంటి చిత్ర విచిత్రాలు బొచ్చడు నడుస్తున్నాయి. వల్ల కండక్టర్లు గిసొంటి విన్యాసాలు చేసుకుంటూ మాకు గీ టాలెంట్ కూడా ఉన్నదా అని వాళ్ళకు వాళ్ళే పరేషాన్ అవుతుర్రట. సరే, ఇక కండక్టర్ల విన్యాసాలు గట్లుంటే ఇక మన ప్యాసింజర్ల ఫైటింగ్లే మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీటు కోసం లొల్లే, ఎక్కే కాడ దిగే కాడ లొల్లేనా. లొల్లి పెట్టుకొని ఊకుంటారా అంటే అదే కాదు, కరాటాలు, కుంగుఫూలు, బాక్సింగ్లు చేసుకుంటారు. కాదోళ్ళ ఏమన్నా అంటే కోపం గాని ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిన కాంచెల్లి బస్సులలో రష్ బాగా పెరిగింది కదా. ఫ్రీ బస్సు పెడితే వెడితిరి, మరి గిరాకీ పెరుగుతుందని కూడా ఎరుక్కున్నదేనా. మరి గిరాకీ తగ్గట్టు బస్సులు కూడా పెంచాలనా అద్దా? సరే పెంచకుంటామా కమస్కం ఉన్న బస్సులన్నా యాళ్లకు నడపాలనా అద్దా? లేదట, ఇంకా తగ్గిచ్చిర్రు. జనాలను ఇట్లా కిరాణా దుకాణంలో కదా సామాన్లు ఉక్కినట్టు ఉక్కుతుర్రు. ఎంత ఘోరం ఇది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎంత అవస్థ అవుతుంది ఆడోళ్ళకు. అవో గిడ చూడుర్రి, పాపం కి అక్క జర్రంత అయితే బస్సు పయ్య కింద పడు. ఇంకా నయ్యం డ్రైవర్నే జర హుషారున్నాడు కాబట్టి సరిపోయింది. చూసి రానుల్లా ఫ్రీ బస్సు చిత్రాలు ఎంత చిత్ర విచిత్రంగా ఉన్నాయో.